టీటీడీ పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరైన కరుణాకర్ రెడ్డి అధికారుల గురించి వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని మాచి టీటీడీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు. వ్యవస్థల పట్ల అలుసుగా వ్యవహరించడం అతని ఉన్మాదానికి నిదర్శనమన్నారు. హిందుత్వం పట్ల నమ్మకం లేని కరుణాకర్ రెడ్డి నిరంతరం టీటీడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విధానాలను వైసీపీ ఉనికికే ప్రమాదమని, దీన్ని జగన్ గుర్తించి కరుణాకర్ రెడ్డి లాంటి వారిని దూరంగా పెట్టాలని అంటున్న ఓవి రమణతో మా ప్రతినిధి రవి వర్మ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలోని పాలకులు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడమే కాక ఇవాళ విచారణకు వస్తున్నటువంటి నాయకులు సైతం ఎబ్బెట్టుగా మాట్లాడడం, వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సబబని చెప్పి సర్వత్రా విమర్శలు చోటు చేసుకున్న నేపథ్యంలో టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ టీటీడీలో జరుగుతున్న విచారణ సజావుగా జరుగుతూ ఉందా ఏంటి సార్? వాటికి రాజకీయ నాయకులందరూ కూడా రకరకాలుగా వర్ణిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? వ్యవస్థలన్నీ బాగానే పనిచేస్తున్నాయండి. వ్యవస్థలను తప్పు పెట్టడానికి ఏమాత్రం లేరు. వ్యవస్థలన్నీ అటు సిట్టు సుప్రీంకోర్టు వేసిన సిట్లో ఉన్న అధికారులు కానీ, సిఐడి అధికారులు కానీ వాళ్ళు దర్యాప్తులో పకడ్బందీగా చేస్తున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ దర్యాప్తును ఏదో ఒక రకంగా భంగం కలిగించాలి. ఆ ఎవరైతే సాక్షులు వాళ్ళని బెదరగొట్టాలి అని కాగా ఒక దుష్టమైన ఆలోచన, ఈ ఆలోచనతో దీన్ని పక్కదారి పట్టించడం కోసం, ప్రజల మైండ్లో విషం చిమ్మటం కోసం ఎంచుకున్న పద్ధతి ఆ దేవస్థానంలో సంవత్సరాల పాటు పనిచేసిన ఒకప్పటి ప్రథమ భక్తుడిని చెప్పుకుంటున్న ఈయన కరుణాకర్ రెడ్డి మాట్లాడే వ్యాఖ్యానాలు కానీ, చేసేటి కానీ హిందూ అనిపించుకునేవాడు కూడా చిత్తరించుకునే పరిస్థితి, అసహించుకునే పరిస్థితి వస్తుంది. నేను కలిసి పనిచేసిన కరుణాకర్తో కూడా నాకే ఆ మనిషి అంటేనే అసహ్యం వేస్తుంది. ఈయననే ఈ మాటలు మాట్లాడేది. గతంలో ఈయన మాట్లాడిన మాటలన్నీ ఈరోజు వ్యంగ్యంగా ఆయన మాట్లాడింది సిఐడి వాళ్ళు అడిగితే అదేదో సముద్రం లోతు ఎంత, చినుకులు ఎన్ని పడినాయి, అక్కడ ముసలి సంఖ్య అన్నీ, ఇటువంటి వ్యంగ్యంగా అంటే అట్టుపడిన అంత పెద్ద డీజీ స్థాయిలో దర్యాప్తు అధికారిగా ఉండి చేసే ఒక సంస్థను కూడా ఆ సంస్థ కింద ఇంత వెటకారంగా, ఇంత వ్యంగ్యంగా మాట్లాడితే మనం ఏదైనా చేయగలుగుతాం. అంటే వ్యవస్థలకు మనుషులకే కాదు, సాక్షాత్తు దేవుడికే అసలు వెంకటేశ్వరం ఎక్కడున్నాడు, నల్లరాయి కదయా అని చెప్పి మాట్లాడిన ఈ పెద్ద మనిషి, అదే వెంకటేశ్వర స్వామికి నేను పాలక మండలి అయిపోతాను, నేను ప్రథమ భక్తుడిని అని చెప్పి కళ్యాణోత్సవాలు చేస్తా అని చెప్పి దాన్ని భ్రష్టు పట్టించావు. దళిత గోవిందం బెస్త గోవిందం అని చెప్పి భ్రష్టు పట్టించావు, కేవలం డబ్బు కోసమే చెప్పి. ఒకటా రెండా చేసిన అగాత్యాలని బయట ప్రపంచంలో అంతా కళ్యాణోత్సవాలు చేస్తాం బయట రాష్ట్రాల్లో అని చెప్పి విగ్రహాలు, దొంగ విగ్రహాలు తయారు చేసి, దొంగ నగలు తయారు చేసి పెట్టి వాటికని చెప్పి అక్కడ కళ్యాణోత్సవాల్లో డబ్బులు వసూలు చేయించావు. అక్కడ మంటపాలు, అక్కడ ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి దాంట్లో వాటా పెట్టుకున్నావు. ఎందుకంటే నువ్వు మొదటే చెప్పావు, నువ్వు రాజకీయాలు రాకముందు అక్కడ వెంకటేశ్వరం ఎక్కడున్నాడు, నల్లరాయి అని చెప్పేసి. ఇది నీ నోట్లో వచ్చిన మాటలే. నువ్వేం మాట్లాడుతావో ఆ మా భక్తి పొంగి పొల్లిపోతున్నట్లు ఒక శిల్పము, పనికిరాని స్క్రాప్ శిల్పం ఉంటే తీసుకొచ్చి ఇక్కడ మూత్ర విసర్జనలు చేసి అక్కడ వెంకటేశ్వరం భక్తి పెట్టినారు. చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, వీడు ఏం చేస్తాడు, అది శిల్పం అని నీకు బాగా తెలుసు. కేవలం దీన్ని ఏదో ఒక రకంగా ప్రచార వస్తువు చేయాలా, అప్రతిష్ట చేయాలా, ఆ పాలక మండలిని అధికారులను అప్రతిష్ట చేయాలని ఒక పనికి మాలిన ఆలోచనతో పనులు చేస్తున్నాను. ప్రధానంగా టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో విచారణ సంస్థలను సైతం హేళంగా మాట్లాడి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఇలాంటి నాయకుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, కోర్టులు సైతం దృష్టి సారించాలని చెప్పేసి కూడా మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. విడిజన్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9.